సార్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూద్దామా ఇక చూద్దామా. ఉండండి, తెలంగాణ లెక్క సండే మంచి జోసి తింటారు, నల్లి బొక్కలు ఇప్పటికి అరిగి ఉంటాయి అవి. ఓకేనా అంటే సో ఒక యూసిడి పిన్ అనేటువంటి మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో యూసిడి సెలబ్రేషన్ కొరకు ముందుగా మా బెటర్ హాఫ్ సమత మేడం పిలుస్తున్నారు, మా మిసెస్ ను. సో ఈరోజు ఒక న్యూ కపుల్ పిలుద్దాం మనం. యూసిడి బ్రేక్ చేశారు. అతను ఎవరో కాదు, మా అల్లుడు, మా పెద్దక్క కొడుకు. సో తను ఒక బీటెక్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఈ వ్యాపారాన్ని అంటే నెట్వర్క్ మార్కెట్కి వచ్చాడు. ఆ తర్వాత ఆ నెట్వర్క్ మార్కెట్ ను శ్రీనివాస్ సారు మేమందరం వదిలేసాము. ఈరోజు దీనిలో ఫలాలు తీసుకుంటున్నాము. ఆ తర్వాత 2023 జనవరి, మామ నీకు బాగా కష్టాలు ఉన్నాయి, పైసలు కావాలేమో. ఒక వ్యాపారం ఒకసారి ఫేస్బుక్ లో 6,54,000 పోస్ట్ చేసిండు. ఆయన మన మిత్రుడే శ్రీనివాస్ గారు. అదేంద్ర మన సీను 6 లక్షలు సంపాదిస్తాడు, అట్టేటా సార్ ఫోన్ తీయరా అని ఫోన్ కొట్టాము. ఆ రోజు కర్మ సిద్ధాంతం ప్రకారం సార్ జనవరి 23 రోజు మా భరత్ రూపంలో పట్ట నా కర్మ లోపల ఉన్నటువంటిది మొత్తం కూడా తొలగిపోయి ఈరోజు ఫలాలు అందిస్తుందంటే బికాస్ ఆఫ్ మాలుడు. ఓకే, సో గివ్ ద బిగ్గర్ ఆఫ్ అప్లాజ్ అండి. సో జనవరి 2023 తర్వాత ఈ బిజినెస్కి వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ బీటెక్. ఇప్పుడు 4 లారీలు ఉన్నాయి సొంతంగా, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. జనవరి 23 సంతకం పెట్టిండు, కానీ జనవరి 24 వరకు బిజినెస్లో లేవాడు. నేనే ఉన్నా జనవరి 24 వరకు. మామ నీ అండర్లో మన అండర్లో ఇంత బిజినెస్ అవుతుందా. చల్ జనవరి 2024 స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మంత్ 33,000, సెకండ్ మంత్ 40,000, థర్డ్ మంత్ 60,000, 7 నెలల లక్ష, 4 నెలల లక్ష, 5 నెలల లక్ష, 6 నెలల లక్ష, లక్ష 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 కొడుకుంటూ వస్తున్నాడు. సో ఆ విధంగా సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్, అదేవిధంగా యూసిడి అనే ఒక పిన్ వచ్చింది. ఈరోజు మొత్తం దేశం అంతా కూడా ఒక యూసిడి పిన్ గుర్తిస్తుంది. మిమ్మల్ని గుర్తించాలా వద్దా? రికగ్నైజ్ ఇంపార్టెంటేనా? అందరికి గుర్తింపు ఇంపార్టెంటే లేదా? సాగు కాడ కూడా సెల్ఫీ తీసుకొని పెడతామా వీడు పోయింది అంటే రికగ్నేషన్ అట్లా పిచ్చి పీక్స్ ముందు సార్ అందరికి కూడా. సో రికగ్నేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లోపల హార్డ్ వర్క్ చేసి మ్యాసివ్ యాక్షన్ చేసి ఈ రోజుకి నిలబడాడంటే మిస్సెస్ ఆమని మేడం అండ్ భరత్. సో వాళ్ళ యొక్క సెలబ్రేషన్ తీసుకుందాము. సో అతను ఇన్వైట్ చేయడానికి ముందుగా మా భరత్ గురించి ఒక 2 మాటలు వాళ్ళ తమ. Good morning. Good morning leaders. Good morning Andy. My name is Samatha Madhu from Warangal. So మా ప్లేస్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనకు బ్రాండ్ న్యూ యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఎవరో కాదు, మా అల్లుడు అండ్ మా బిడ్డని అన్నమాట, మాడపరచు వాళ్ళ కొడుకు. సో మేమిద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. వితిన్ 1 year లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే పిన్ అచీవ్ అయ్యారు. సో వాళ్ళ మాటల్లో వాళ్ళ పిన్ రికగ్నిషన్ విన్నాము. దానికంటే ముందు ఎంతమందికి యూసిడి మీరు కావాలని ఉంది. సో మనందరం కూడా యూసిడి కావాలంటే మరి యూసిడి పిన్ మనం చూడాలి కదా. సో నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ భరత్ అండ్ ఆమని అండి. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు మై. ఇంతకుముందు అంటారు కదా, పైన ఉన్నోళ్ళకే పైసలు వస్తాయి, పైన ముందు వస్తారని. నేను క్రౌన్ లో ఉన్నాను, కానీ మా అల్లుడు సార్ అన్నారు చుట్టాలు సున్నం పెడతారు. కానీ నాకు మొత్తం కాంగాంలో కూడా భరత్ ఒక అల్లుడు వచ్చాడు. ఇప్పుడు ఇంకో ఈ మధ్య ఇప్పుడు కొత్త పిన్ ఇంకో అల్లుడు కూడా ఉన్నాడు. సో వాళ్ళు కూడా పైకి పిలిచేది ఉంది. సో అంటే మనిషి చెక్కులు చూస్తే మారుతున్నారు. అర్థమైందా మేడం? మీరు మారుతి కార్లో పోతే ఇంకో ఉంటుంది, నడిచిపోతే వేరే ఉంటుంది, సైకిల్ మీద పోతే వేరే ఉంటుంది, స్కోడాలో పోతే వేరే ఉంటుంది, బెంచ్లో పోతే అన్ని వచ్చిండ్రు రా అంటారు. నిజమే కదా? సో మీ చెక్కులను చూసి వస్తున్నారు ఇక్కడికి. మా భరత్ సార్ చెక్కులు చూసి ఇంకో కూడా బిజినెస్ సీరియస్గా తీసుకొని వాడు ఫుల్ టైం చేయబోతున్నాడు రానున్న కాలంలో కూడా. అంటే ఒక జీవితాన్ని మార్చడానికి మీకు చెక్కే మేడం. సో చాలా మంది అంటారు నీకు ఎన్నత్తానే ఇప్పుడు. అరే నేను ఇప్పుడే ప్రయాణం చేసిండ్రా, మా సార్ మధు సార్ అన్నాడు, భరత్ సార్ అన్నాడు 1,50,000 చెక్. నన్ను కూడా అడుగుతారు 5 లక్షలు ఎప్పుడు తీసుకుంటున్నారే. మా శ్రీనివాస్ సార్ అన్నాడు 9 లక్షలు తీసుకుంటాడు. మా పురుషోత్తం దాస్ అన్నాడు 19 లక్షలు తీసుకుంటున్నాడు. 2 ఏళ్ళు 19 లక్షలు తీసుకుని 2 ఏళ్ళు పడుతుంది నాకు. చూడండి, మీరు చూస్తారు, ఇదే కరీంనగర్లో కూడా సెలబ్రేషన్ చేస్తాము. 5 to 10 lakhs మధ్యలో కూడా వితిన్ 1 year లో తీసుకోబోతున్నాం మేము. ఓకేనండి. సో దట్ ఈస్ ద మెయిన్ అండి. సో పిలుద్దామా వితౌట్ డిలే. మీ ఎక్సైట్మెంట్ ఉంటేనే భరత్ సార్ అండ్ ఆమె మేడం వస్తారు. సో వితౌట్ డిలే దానికన్నా ముందుగా ఆల్ డైమండ్ అండ్ ఎబో అందరు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. సో సార్ ఇన్వైట్ చేయడానికి. సో ఆల్ డైమండ్ అండ్ ఎబో లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఓకే, వితౌట్ డిలే అండి. సో రండి మధుకర్ స్పెషల్ మీరు వచ్చేయండి. ఓకే, సో ఐ ఇన్వైటింగ్ భరత్ అండ్ ఆమని ఆన్ టు ది స్క్రీన్. పాత వాళ్ళని కూడా తీసుకోండి.
వడ్డేమాల శ్రీనివాస్ సార్ భరత్ గురించి 2 మాటల్లో. యా, సో చెప్పాల్సింది ఏం లేదు. ఈ యూసిడి పిన్ మీ అందరికీ కావాలా వద్దా? కావాలా వద్దా? నిజంగా జీలున్న ప్రతి వ్యక్తి ఏ పిన్ అయినా కొట్టేయచ్చు. సో లాస్ట్ జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసి సార్ మాట్లాడినప్పుడు నేనన్నా 1 year ఎండిపోయినావు స్వామి అని. ఎందుకంటే 2 ఏళ్ళు అయితే బిజినెస్ స్టార్ట్ చేసి మా అమ్మని పట్టించినావు, వెళ్ళిపోయినావు, ఎండిపోయినావు అని అడిగినాం. సో కానీ చూడండి సార్, 2 yearలని 1 yearలో మిక్సీ కొట్టేస్తా చూస్తారని అని చెప్పిండు. నిజంగా ఈరోజు అదే స్టేజ్ మీద అతను ఇచ్చిండు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పేది లేదు. సో ఈ సంవత్సరం నేను అడుగుతున్నా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పాలి, ఈ ఇయర్లో ఎంతమందిని యూసిడి కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి అంతే. సో అందులో మీరు ఉండాలా ఉండొద్దా? ఉండాలా మీరు ఉండొద్దా? మీరు ఎవరైనా మా కుటుంబ సభ్యులే. మీరు ఈ టీం ఆ టీం లేదు, అందరు విన్నింగ్ టీం. వేసారనో ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను అదే అడుగుతా ఉన్నా. సో మీరు తలుచుకుంటే భరత్ సార్, ఆమని మేడం ఎట్లయితే యూసిడి కంప్లీట్ చేశారో అదే అవకాశం మన దగ్గర ఉందా లేదా? చెయ్యాలా చేయొద్దా? మరి చేద్దామా? ఆర్ యూ రెడీ? ఈ రోజు ఈ సెలబ్రేషన్ ని మీరు ప్రామిస్ గా తీసుకొని నెక్స్ట్ నేను ఎక్కడ ఉండాలని మీరు డిసైడ్ అయితే, సో ఇక్కడ దీనికి ఏమంటారు, సార్థకత జరిగినట్టే. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్ ఆమన్ మేడం అండ్ భరత్ సార్. థ్యాంక్ యూ. ముందుగా గార్లింగ్ అండి సార్, పూలు దండి సార్. సో విత్ యువర్ క్లాప్స్ అండి, ఎక్సైట్మెంట్. ఓకే, మా అల్లుడు మీటింగ్ అయిపోయింది, అట్లే ఉండాలి. యా, అట్లే ఉన్నారండి. సిఎస్ రెడ్డి గారు సార్, మీరు 2 మాటలు మీ మా అల్లుడు గురించి, భరత్ గురించి. గుడ్ మార్నింగ్. చూడండి, మనకి టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది భరత్ సార్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత తక్కువ టైంలో టైంను మల్టిప్లై చేసుకుంటే వాళ్ళే మిలియనే. ఇవాళ భరత్ సార్ లక్షాధికారి అయినట్టు మీరు కూడా కాగలరు. మీరు కూడా ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో భరత్ నినాదము లక్ష సంవత్సరం 15 లక్షలు కాదు. ఎంతమందికి కావాలండి? 1 సంవత్సరము 1 లక్ష 15 లక్షలు కాదు. ఆర్ యు ఎక్సైటెడ్? సో తను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు, మ్యాసివ్ యాక్షన్ గురించి తన మాటలు ఈ దాని ఇట్లా ఉన్నారు. అది రెడీ? ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ న్యూ పిన్ రికగ్నిషన్స్ ఉన్నాయి. సో భరత్ అండ్ ఆమని, మీరు టేక్ యువర్ ఓన్ టైం, 20 minutes. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు తమ్ముళ్ళు ఇస్తాము. ఓకే, కంటిన్యూ. సో ఎస్, సో ఎస్ అని ఎవరు ఎస్ అని గట్టిగా అంటే, సో వాళ్ళకి ఇలా 1,00,000. ఎస్ ఎస్ ఎస్. ఆర్ యు యూస్డ్? ఆర్ యు యూస్డ్? యా, ఓకే అండి. సో మైసెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరికని. సో ఎగ్జాక్ట్ అండి. సో December 22 రోజు సలార్ సినిమా చూడడం జరిగింది. January 2 రోజు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 10 రోజుల మైండ్లో ఏం జరిగిందంటే, ప్రభాస్ తిరగాలి, ఆ క్యారెక్టర్ తిరిగింది. సో ఆ టైంలో మధు సార్ ఇంటికి వెళ్ళినా. సో టీం ఉంది బాగా, జూమ్ మీటింగ్లో పెద్ద టీం ఫామ్ అయింది. సో నేను రావాల్సిన టైం వచ్చిందని అనుకున్నా. సో స్టార్ట్ చేసిన, చాలా మ్యాసివ్ యాక్షన్ చేసినాం. ఎన్నో అప్స్, ఎన్నో డౌన్స్. ఓకే, సో పిడికిలు బిగిస్తే ఏమవుతుందో ఒక 1 yearలో చేసి చూపించాలి.
సో నా కోసం కాదని నా టీం కోసం చేసి చూపించాలని చెప్పేసి స్టార్ట్ చేసినాం. సో ఏం చేసినాం ఏంటి కథ కార్యక్రమం మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర వెళ్ళిపోతుంది. ఓకే, సో లాస్ట్ 2 days నుంచి చూసినాం మనం జూమ్ మీటింగ్ లో మొత్తం కూడా ఫైర్ బ్రాండ్ లెక్క అయిపోయింది. సో దాని సంఖ్య ఇక్కడ చూస్తున్నాం, జూమ్ ప్రమోషన్ ఎంత చేసినాం. ఓకే, సో మా ప్రిన్సెస్ మాట్లాడాక నేను స్టార్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ అమని భరత్. మేము గోవర్కన్లో ఉంటామండి. మాకు 2 పిల్లలు, అక్షర, అశ్రిత. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలి. ఎమోషనల్ కూడా అవుతున్నాయి, ఎందుకంటే సక్సెస్ అనేది ఈజీగా రాలేదు. చెప్తున్నా కదా, ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఇంత స్టేజ్ వరకు వచ్చేసాం. ఎందుకంటే ఇలాంటి రికగ్నేషన్ రావాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో చదువులు చదివినా కూడా ఇంత మంచి రికగ్నేషన్ దొరకదు. అలాంటి రికగ్నేషన్ ఇక్కడ వచ్చిందంటే కేవలం వెస్టీజ్లో మాత్రమే ఇలాంటి రికగ్నేషన్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్గా నేను వర్క్ చేసుకుంటూ ఉండేది. కాకపోతే 4 గోడల మధ్యలో నా ప్రపంచం అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు చూడండి, ఒక 1 yearలో భరత్ ఆమని అంటే ఆ విన్నింటి మొత్తంలో తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి మీరు, ఎప్పుడు కానీ మనము హౌస్ వైఫ్గా ఉంటూ ఎంత వర్క్ చేసినా కూడా మనకు ఎలాంటి రికగ్నేషన్ కానీ గుర్తింపు కానీ ఉండదు. ఇక్కడ చూడండి, మనం ఒక్కసారి అడుగు బయట పెడితే మనకు మేడం అని పిలుస్తారు. మనకు మంచి రికగ్నేషన్ దొరుకుతుంది. ప్రతి ఒక్కటి అండి, మన ఎన్ని బాధలు ఇంట్లో ఉన్నా కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, అక్కడ బాధలన్నీ మనం మర్చిపోతాం. ఇప్పుడైతే చాలా మంది కొత్త కష్టం ఉన్నారు కదా, ఎంతమందికి ఇల్లు గుర్తుకొస్తుంది? ఎవరి గుర్తుకు రావట్లే కదా. అంటే అట్లా సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇలాంటి మీటింగ్స్లకు వస్తే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా అప్లైన్స్ వచ్చేసి మధు సార్ అండ్ సమత మేడం, మా గ్రేట్ మెంటర్ వద్దమేడి శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. వీళ్ళు ఎప్పటికీ మేము రుణపడి ఉన్నామండి. ఎందుకంటే సార్ ఇప్పుడు కర్మఫలం గురించి చాలా బాగా చెప్పిండ్రు శ్రీనివాస్ సారు. నిజంగా చెప్పాలంటే బిఫోర్ దిస్ స్టేజ్ మా కర్మఫలం ఎట్లున్నాయంటే డబ్బులు ఉన్నాయి కానీ సంతోషం లేదు. నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మా సార్ హ్యాపీగా ఉంటేనే కదా నేను కూడా హ్యాపీగా ఉండేది. అక్కడనే హ్యాపీనెస్ లేదు కదా, నేనేం హ్యాపీగా ఉంటా? ఎప్పుడు నాన్ స్టాప్ సినిమాలు చూసేది, బయటికి వెళ్ళే వాళ్ళం కాదు, ఎక్కడికి లేదు. ఇల్లు ప్రపంచం తప్పించి ఇంకో ప్రపంచం తెలియదు. ఇప్పుడు మీటింగ్స్ తీసుకెళ్తున్నాడు, బయటికి తీసుకెళ్తున్నాడు. అదొక్కటి చేంజ్ అయిపోయింది కదా లైఫ్ అనేది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అనేది 1,00,000 రూపాయలే. మాకు వేరే ఇన్కమ్ అనేది 2 lakhs దాకా ఉంది. కాకపోతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుందామంటే హ్యాపీగా ఖర్చు పెట్టలేకపోయినాం. మేము అంత హ్యాపీనెస్ అనేది లేదు అక్కడ. ఇక్కడ 30,000 వచ్చినా కూడా దాంట్లో మేము గోల్డ్ కొనుక్కున్నాం. అంటే చూడండి, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇష్టమైన పని లేకపోతే అక్కడ మనం సంతోషం ఉండలేదు. ఇక్కడ ఇష్టంతో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ డబ్బుల్ని మేము ఎంత చేయగలుగుతున్నాం. నాకైతే చాలా చాలా హ్యాపీ ఉందండి. ఇందులో మాకు షాప్ చేంజ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు, ఫస్ట్ చెక్ 274 రూపాయలు అండి. హైయెస్ట్ చెక్ 1,44,274. చూడండి, మేము ఒక 1 year బ్యాంక్ డిసిజన్ తీసుకున్నాం. ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నామండి. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మేము ఏం చేసినామో కూడా చెప్తానండి. నేను ఒక 3-4 తులాల బంగారం తీసుకున్నాను దీని ద్వారా. మా సారు 1,76,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నారు వితౌట్ ఈఎంఐ. ఒక ఫోన్ కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు? 30,000 ఫోన్ కొనుక్కోవాలంటేనే 6 నెలలు సంవత్సరం మన ఈఎంఐ పెట్టుకుంటాం. అదే వెస్టేజ్లో వచ్చే డబ్బులు తోటి మేము వితౌట్ ఈఎంఐ గోదర్గా షాప్ అయితే షాక్ అయ్యాడు. ఏంటన్నా ఇంత పెద్ద ఫోన్ కొంటాను వితౌట్ ఈఎంఐ, ఏం చేద్దామంటే వెస్టేజ్ చేస్తానన్నారు. వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. అంటే దాని గురించి తెలియక చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు. ఇంత మంచి ఆపర్చునిటీ చాలా మంది వరకు వెళ్ళలేదు. మనం తీసుకెళ్ళుకుంటూ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడ మనం చేసేది కూడా ఏంటంటే, మనం చేసేది బిజినెస్ పరంగా అనుకోవద్దండి. మనం ఏం చేసేదంతా పేదరికాన్ని నిర్మూలిస్తాం ఇక్కడ మనం, అంతేనా? నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరికీ మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తాను. ఇక్కడ పేదరికాన్ని నిర్మూలిస్తే అందరూ హ్యాపీ ఉన్నట్టే కదా. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను అవన్నీ కష్టాలు ఫేస్ చేసినా కాబట్టి నాకు డబ్బు విలువ చాలా బాగా తెలుసండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాను. ఎందుకంటే డబ్బు విలువ తెలుసు కాబట్టి. నేను ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే మా నాన్న నాకు కొనిచ్చేది 1 yearలో 2 డ్రెస్సులు, ఒకటి దసరాకి, ఒకటి బర్త్డేకి. ఇప్పుడు నెలకు ఒక డ్రెస్ కొనుక్కున్నా నన్ను అడిగేటోళ్ళు లేదు, అంతేనా? అంటే ఇది వెస్టేజ్లో మాత్రమే సాధ్యమండి. మన కళలన్నీ ఇక్కడ నిజమైతే కొద్ది రోజులు మనం ఓపికతో ఉంటే ఖచ్చితంగా డబ్బులు అనేది మన ఇష్టం అన్నట్టు ప్రైజ్ లేకుండా మనం డ్రెస్సులు కొనుక్కోవచ్చు ఇక్కడ. కాబట్టి మేము దీన్ని
ఫుల్ టైమ్గా తీసుకున్నాం, ఇష్టంగా చేస్తున్నాం. ఖచ్చితంగా విఎంసీఎం మెంబర్గా మేము ఖచ్చితంగా వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఎగ్జైటెడ్ ఫైర్ అప్ యా ఓకే సో కొత్త వాళ్ళ కోసం అండి మైసెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరి కని. సో 4 సొంత లారీలు ఉన్నాయి. సో దానికి లోన్ లేదు, ఏం లేదు. ఓకే, ఒక 15,000 20,000 ఇంటికి కిరాయిలు వస్తాయి. ఓకే, ఆ ఇంటికి కూడా మాకు ఈఎంఐ లేదు, లోన్ లేదు. ఓకే, ఓ జాగ్రత్త ₹1 కోటి దాకా ఉన్నాయి. సో ఫైనాన్షియల్ ఏం ప్రాబ్లం లేదు. సో 2 పాపలు అంటే ఒక పాప పేరు రక్షణ, ఒక పాప పేరు అశ్రిత, ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ. సో ఫైనాన్షియల్గా ఏం స్ట్రగుల్ అనేది లేదు. కానీ మనం బిజినెస్ చేయాలంటే చాలామంది చెప్తా ఉంటారు కదా, అప్ప అన్న ఉండాలి, నొప్ప అన్న ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ అప్పులు ఎంతమందికి ఉన్నాయి? ఈఎంఐ కూడా అప్పే. ఓకే, సో అప్పు లేదు, నొప్పి లేదు భరత్ సార్కి. అయినా 1 ఇయర్లో యూసీడీ అయింది. మరి అప్పు నొప్పి ఉంటే 6 నెలలు యూసీడీ ఖచ్చితంగా కావాలండి. ఇప్పుడు నాకు ఏం టెన్షన్ లేదు, ఈ నెల నాకు వెళ్ళకపోయినా ఏం కాదు. కానీ అదే అప్పున్న వ్యక్తికి ఖచ్చితంగా డబ్బు టెన్షన్ ఉంటుంది. అదే ఆరోగ్య సమస్య ఉంటే ఏదో ఒక టెన్షన్. ఏం టెన్షన్ లేదు, ఏం లేదు. కానీ ఒకటి ఉంది, భరత్ సార్కి ఏమన్నా ఉందంటే పిచ్చి. వెస్టీజ్ అంటే పిచ్చి అండి, భయంకరంగా. అంటే మేము పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, బయటికి పోయినా, మనుషులు మాట్లాడినా, కూరగాయలు ఉన్నా, ఏది ఉన్నా మైండ్లో వెస్టీజ్ 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 వెస్టీజ్. అలా జనవరి 2 రోజు నా ప్రయాణం స్టార్ట్ అయిందండి. సో జనవరి 2 రోజు ఓకే, సో కాన్సార్లో క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఏం చేయలేము, లెక్క పెట్టలేని ఒక పిచ్చోడు వచ్చిందని చెప్పేసి అంటాడు కదా. ఎస్, వెస్టీజ్లో ఓకే గోదావరిలో జనవరి 2వ తారీఖు ఒక పిచ్చోడు వెస్టీజ్లో అడుగుపెట్టాడు. ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఈ 1 ఇయర్లో యూసీడీ అనే పిన్ బ్రేక్ చేసిండు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹274. నేను స్టార్ట్ చేసిన నా జనవరి 2 జనవరి మంత్ ఏదైతే ఉందో ఒక లెగ్ ఉండే, ఏం లెగ్ లేదు, 0 ఉండే. సో ఆ మంత్ నేను గోల్డ్ డైరెక్టర్, ఫాస్ట్ అండ్ బ్రాంచ్ డైరెక్టర్ లేపుకుంటూ గోల్డ్ డైరెక్టర్ చేసిన. 31,000 ఇన్కమ్. అంటే ఒక్క మంత్ నేను 6,300 టీవీ చేసిన, వితౌట్ అగ్రీ, వితౌట్ డబుల్ పీ. జనవరి ఇన్కమ్ 31,000. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరి 20K గోల్డ్ కంప్లీట్ చేసిన. ఫిబ్రవరి ఇన్కమ్ 41,000. మార్చ్లో స్టార్ అయినా, స్టార్ ఇన్కమ్ 51,000. ఏప్రిల్లో డైమండ్ అయినా, డైమండ్ ఇన్కమ్ 47,000. జూన్లో క్రౌన్ కంప్లీట్ చేసిన. మార్చ్, ఏప్రిల్, మే స్టార్, డైమండ్, క్రౌన్లో నా ఇన్కమ్ ఐ థింక్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 48,000. నెక్స్ట్ జూలై మంత్ ఇన్కమ్ డైరెక్ట్ ₹200 తక్కువ, 1,99,800 ఏమో వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 98,000. ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 1,44,000. ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 90,000. ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 1,20,000. ఈ మంత్ ఇన్కమ్ ఖచ్చితంగా 1,20,000, 1,30,000, 1,40,000 దాకా. అంటే నేను ఏమంటున్నా అంటే, సో అంటే ఒక పని పట్టుకున్నప్పుడు మనం అదొక పిచ్చిగా, నేను నా స్టోరీ చెప్తానండి. సో నేను ఇక్కడ మెసేజ్ చేయడానికి అయితే ఏం రాలేదు. నా స్టోరీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ బర్నింగ్ డిజైన్ అనేది కనుక మీకు అంటుకుంటుంది, ఆ సెగ మీకు తాకిందంటే 1 ఇయర్లో యూసీడీ కొట్టచ్చు అని చేసి చూపించాలనే నేను చేసినండి. సో నాకు యూసీడీ పిన్తో నాకు పెద్ద అది లేదు. కానీ ఒక వ్యక్తి నిలబడి ఒక 1 ఇయర్ వెస్టీజ్ జపం పడితే, ఎత్తిన జెండా దించకుండా కష్టపడితే ఇది 1,00,000 తీసుకోవచ్చు, క్రౌన్ అవ్వచ్చు, యూసీడీ అవ్వచ్చు అని చెప్పేసి స్టార్ట్అప్ చేసినామండి. సో అలా స్టార్ట్ అయిన జర్నీ. ఈ ప్రాసెస్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్. ఓకే, సో ర్యాలీ బీటీ 2 కంబైన్ చేసి చెప్తా ఉంటాను. సో ఎస్పెషల్గా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ గురించి చెప్తా ఉంటాను. సో శ్రీనివాస్ ఫండమెంట్స్ సార్ ఆల్రెడీ న్యూ పర్సన్స్ గురించి చెప్పినాడు. ఓకే, 1 ఇయర్లో నిలబడితే మీకు 1,00,000 వస్తాయండి కొత్త వాళ్ళ కోసం. సో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి, సో చూడండి చాలామంది జాయిన్ అవుతారు. ఓకే, ఎంతో సార్ చెప్పినట్టు 2-3 నో అనగానే మనం స్విచ్ ఆఫ్. ఇంకా స్విచ్ ఆఫ్ దేనికి పెట్టాలి? ఇందులో ఏమన్నా మనం పెట్టుబడి పెడతామా? ఒక 40,000 తీసుకొచ్చి పెట్టుబడి పెట్టు, నీకు ఒక 2 నెలల తర్వాత 80,000 వస్తాయంటే అది మోసం అవుతుంది, స్కీమ్ అవుతుంది. 80,000 రాకపోతే నువ్వు బాధపడాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. ₹1 భరోసా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈ బిజినెస్ ద్వారా ఇప్పటి వరకు 11 లక్షలు తీసుకున్నాడు. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా భరోసా ఈ ఫిబ్రవరి 4, 5, 6వ తేదీన హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఫ్లైట్ ఎక్కుతాడు. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా 1,76,000 ఫోన్ కొనుక్కున్నా. సో నా కమింగ్ డిసెంబర్, ఈ ఇయర్ డిసెంబర్కి నా గోల్ ఏంటంటే, సో నెలకి డిసెంబర్ మంత్ ఇన్కమ్ ఒక 5 lakhs ఉండాలి. కానీ అది నా గోల్ కాదు. నా మెయిన్ గోల్ ఏంటంటే, నా టీంలో ఇంతకుముందు అటెండెన్స్ ఉన్నారు ఒక 10 మంది మినిమం క్రౌన్ అండ్ ఎబోవ్ని నేను తయారు చేయాలి.
ఓకే. సో ఆ 10 మందిని తయారు చేసే ప్రాసెస్ లో చాలా టీం ఉంది. సో వాళ్ళందరినీ సపరేట్ చేసి ఒక గ్రూప్ తయారు చేసాము. ఆ గ్రూప్ పేరే 1,00,000 ఇన్కమ్ గ్రూప్ అని. ఆ గ్రూప్ పేరు ఆ గ్రూప్ పెట్టి ఒక జూమ్ మీటింగ్ చేస్తే జస్ట్ 2 రోజులు జూమ్ మీటింగ్ చేస్తే ఇది రిజల్ట్. జస్ట్ 2 రోజులు పొగలు సెగలు రాస్తానే ఇప్పుడు గ్రూప్ లో అదే నా డైలాగ్. ఓకేనా, పొగ ఇక్కడ రండి మీకు సెగ రాస్తా ఉంటుందని చెప్పేసి నాకు తెలిసి ఆ హీట్ అనేది మీకు ఇప్పుడు కనిపిస్తాను. కానీ పర్సిస్టెన్సీ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, పట్టింది వదలద్దు. 1 year ఉండగలుగుతారా మీరు? 1 year. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ పొంగుతా ఉంటాం, బయటికి పోగానే ఒక పిన్నిస్తో ఇట్లా కూర్చోగానే డౌన్ అవుతా ఉంటాయి. బట్ సార్ 1 year లో నాకు కూడా భయంకరమైన నెగిటివ్స్ అండి. ఓకే, సో స్టార్టింగ్ చెప్పిన 10 ప్లాన్లలో 9 ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. ఒక్క మానసాటి తప్ప ఎవరు రాలి 9 మందిలో. సో మనం ఎప్పటికీ ఒక చెప్తా ఉంటాం కదా. సో ఓకే, పావులక్కీలో ఒక బుక్ ఉంటుంది. ఓకే, ఆ బుక్లో సో మధుసార్ ఓకే చెప్తారు, విస్మరించిన ప్రతి వరం ఒక శాపం మారుతుంది. అవునా కదా? ఏ వరాన్ని అయితే మనం వద్దు అని వదిలేస్తామో అది ఏమవుతుంది మనందరికీ, అది మనకు అప్పుడు తెలియదు. ఓకే, నేను స్టార్టింగ్ చేసినప్పుడు రిలయన్స్ డిజిటల్లో ఒక పర్సన్ ఉండే, ఆయనకి ప్లాన్ చెప్పినప్పుడు ఏమైందంటే, అన్న ఓకే చెప్పినావు ఓకే, కానీ ఇది నాతోని అవుతుంది కాదు, సరే ఐడియా అయితే ఇస్తా అని చెప్పేసి జాయిన్ అయ్యండి. సో మీకు తెలుసు రిలయన్స్ డిజిటల్లో ఉద్యోగం ఎట్లుంటుందని, మార్నింగ్ 9:30కి పోతే నైట్ 9:30 వరకు స్టాండింగే ఉండాలి. అవునా కదా? స్టాండింగ్ ఉండాలి. ఆయన ఇన్కమ్ 35,000-40,000 ఉంటే నేను కూడా అదే టైంలో జాయిన్ అయినా. ఒక రోజు ముందు నేను జాయిన్ అయినాక నెక్స్ట్ డే చెప్పిన. సో ఈ రోజు నా ఇన్కమ్ 1,00,000 పైన ఉన్నది. ఆయన ఇన్కమ్ అదే 35,000 40,000 ఉంది. ఇన్కమ్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఆయన హెల్త్ డ్యామేజ్ అయింది, సైనటికా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు విస్మరిస్తే ఏమైంది? శాపం అయిందా? ఎప్పటి వరకు శాపం? జీవితాంతం. ఓకే, సో ఇట్లా చాలా మంది అండి, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా సో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వరం తీసుకుంటారు, కానీ హోల్డర్ కాక విస్మరిస్తారు. విస్మరించినాక ఏమైందంటే అది శాపంగా మారిపోయింది. సో ఎవరైతే నేను స్టార్ట్ చేయడానికి బలంగా స్టార్ట్ చేసినో ఆ వ్యక్తి మార్చ్లో వెళ్ళిపోయింది. ఓకే, సో వెళ్ళిపోయినాక రైట్ నౌ ఆమె పరిస్థితి చూస్తే అప్పులు, అనారోగ్యాలు, ఒక ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఏమైంది? శాపం అయిందా? అదే వరాన్ని కనుక వెస్టిజ్ అనే వరాన్ని కనుక పట్టుకొని ఉండుంటే ఈరోజు ఆమె కనీసం 70,000 1,00,000 రూపాయలు వచ్చు కదా. అవునా కదా? రైట్ నౌ మీ దగ్గర ఒక గొప్ప వరం లాంటి ఆపర్చునిటీ పెట్టినాం. ఓకే, దేవుడు వరాలు ఇయ్యడు, శాపాలు ఇయ్యడు, ఒక అవకాశం ఇస్తాడు. ఒక మనిషి ద్వారా పంపించింది ఈరోజు మీ దగ్గరికి. ఓకే, శ్రీనివాస్ వడ్డమైన ద్వారా కానీ, మధుసార్ ద్వారా కానీ, నా ద్వారా ఒక అవకాశం మీ ముందు పెట్టినాము. దీన్ని నిజంగా మీరు పట్టుకొని జస్ట్ 1 year 2 years ఏమి మైండ్లో పెట్టాయి, ఆ మైండ్లో ఏమున్నా తీసేయండి. మా అందరికంటే కంపెనీ గొప్పది. మేము కంపెనీ దగ్గర తల ఉంచి మేము పనిచేస్తాం. ఈరోజు ఇంత ఇన్కమ్ తీసుకుంటాం. సో కొంతమంది అంటే చెప్తున్నా, డిస్ట్రిబ్యూటర్స్ గురించి చెప్తున్నా. ఓకే, ఒక సేయింగ్ కూడా ఉంది. ఓకే, తుఫాన్కి తల వంచిన గడ్డి పూరక, తుఫాన్ తర్వాత ఏమవుతుంది? మంచి గ్రో అవుతుంది. అదే తల వంచని మహావృక్షం కుప్పగులి. ఓకే, మన అందరం అండి. సో నేనైతే ఎప్పుడు మా అప్లయన్స్ దగ్గర, సో మధు సార్, శ్రీనివాస్ వడ్డమైన సార్, పురుషోత్తం దాస్ సార్ కంపెనీ దగ్గర మేము ఎప్పుడు లాయల్గా ఉంటామండి. సో వాళ్ళతో ఎప్పుడు ఏమీ పెట్టుకో. సో ఈరోజు ఇట్లా ఉంది. సో ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే, సో దాసు సార్ గురించి అండి. సో లాస్ట్ 4-5 days నుంచి రెగ్యులర్గా సార్తో కాంటాక్ట్ ఉంటే ఆ ఒక వైబ్రేషన్ అనేది ఈ న్యూ ఇయర్ మొత్తం న్యూగా ఉండిపోయింది. సో జస్ట్ 2 days బ్యాక్ సో సార్ పర్సనల్ ఫస్ట్ టైం ఫ్రీడమ్ గ్రూప్ జూమ్ మీటింగ్లో రాగానే ఆ 1.5 సేపు మొత్తం కూడా అసలు మామూలు ఎగ్జైట్మెంట్ లేదు. సార్ వచ్చింది 5 నిమిషాలు. అవునా? ఆ హీట్ మీకు తాకిందా? ఎగ్జైట్మెంట్ కావాలి. ఓకే, ఆ హీట్లోకి వెళ్ళి ఎప్పుడో దాసాన్ని వడ్డమనిసారి 2 సంవత్సరాల కింద చూస్తే యూసీడీ అయినా మొన్న దాసాతో డైరెక్ట్ కాంటాక్ట్లోకి వస్తే నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి అవుతాను. డివిసీడో బిఎంసీ పక్కా ఇది. అంటే ఇటువంటి వ్యక్తులు అసలు ఎవరు మన దగ్గర అసలు 1,00,000 సంపాదించడం మనకు ఎవరైనా నేర్పిస్తారు? 1,00,000 సంపాదించడం. అవునా?
సో నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నా ఇన్కమ్ నాకు పెద్ద విషయం కూడా అసలు తన అకౌంట్లో పడితే నా ఇన్కమ్ కూడా తీసుకుని నాకు అసలు ఇన్కమ్ ఫస్ట్ 9th రోజు చూసుకుంటే తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ప్రతి ఒక్క డౌన్లైన్ ఫోన్ చేసి ఎంత వచ్చింది ఎంత వర్క్ చేసింది నా గోల్, నా డ్రీమ్ ఏంటంటే నా టీంలో ఒక 10 మందికి ఈ డిసెంబర్ వరకు 10 లక్ష పైన సంపాదించి పెట్టాలి. సో దీనికోసం తయారు చేసామండి. సో 1,00,000 గ్రూప్ అందులో ఓకే బాగా సీరియస్గా చేయండి, కష్టపడండి. ఓకే సో మంచి లైఫ్లోకి వస్తారు. ఓకే సో ఖచ్చితంగా అండి రిజెక్షన్స్ అనేది కామన్. సో నాకు ఫస్ట్ వచ్చిన ఎవరి నుంచి వచ్చిందంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్టింగ్ ఉన్నప్పుడు, సో మా ఫాదర్ దగ్గర నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నేను చేస్తానని అన్నప్పుడు, సో నేను బీటెక్ చేసిన కదా, నువ్వు అయితే జాబ్ చేయి, జాబ్ కనుక రాకపోతే నువ్వు నా లారీ బిజినెస్ చూసుకో, అంతేగాని నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కాలు పెట్టద్దు ఏలు పెట్టద్దు. సో విషయం ఏం తెలుసా, నేను ఫుల్ టైం నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చిన ఒక ఎక్స్ అనే కంపెనీ ఫుల్ టైం వచ్చినప్పుడు మా ఇంట్లో ఒక యుద్ధాలు జరిగింది. నేను ఇంటికి మా నాన్న ఇంటికి బయటికి పంపించేసి నన్ను గేట్ వేసి, మీరు డౌన్లైన్ బయటికి పంపించి మీరు డౌన్లైన్ బ్రాంచ్ అయ్యి బయటికి వెళ్తే మనం అయిపోయేది జీవితం అని అనుకుంటాను. సో గేట్ నిజంగా ఫ్యాక్ట్ అండి, గేట్ వేసేసింది. వచ్చిన మా మధుసార్ ఇంటి గారు 2 years ఉన్నా ఓకే ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో సో రేంజ్లో చేసినాం. సో లీగాలిటీ ఇష్యూస్ వల్ల మొత్తం కూడా పడిపోయింది. ఓకే సో కంపెనీ పడిపోయింది, కానీ మేము మాత్రం లోపల అట్లనే రాకుంచుకున్నాం. ఏదో ఒక రోజు ఏదో ఒక కంపెనీ వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూసుకుంటా ఉన్నామండి. సో దెన్ లారీ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేసిన. సో 2017 మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన. సో అంత ఈజీగా మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి పోలేయండి, ఎందుకంటే అప్పటి వరకు సూటు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, నీట్ షేవ్, బొట్టు పెట్టుకున్న వ్యక్తి, టై కట్టుకున్న వ్యక్తి మాస్ ఫీల్డ్లోకి వెళ్తారండి ఎవరైనా? ఏజ్ 19 ఉన్నప్పుడు సూట్ వేసినాం, పుస్తకాలు చదివినాం, 250 పుస్తకాలు, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్. ఓకే సో ఇక ఝాన్సీ మ్యాక్స్వెల్ వాళ్ళే ఓకే చాలా పుస్తకాల పేరు కూడా చాలా చెప్పినా మీకు. అలాంటి వ్యక్తి అరే నువ్వు లారీ ఫీల్డ్లో కూడా డ్రైవర్లతో మాట్లాడు, లారీ డీజిల్ కొట్టి డ్రైవర్లతో మాట్లాడే సంభాషణ ఎట్లుంటో తెలుసు మీ అందరికీ. మీరు భరోసాలు ఇట్లా చూస్తారు, కానీ ఇప్పుడు ఒక డ్రైవర్ ఫోన్ కలిస్తే భరోసాలు పదాలు మారిపోతాయి, అంత దూరం ఉంటాయి. అంటే వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి. మా ఇంట్లో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు మీ మైండ్లో కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది కొత్త వాళ్ళకి. అరే నేను ఒక పొజిషన్లో ఉన్నా, ఈ బిజినెస్ నేను చేయాలా, ఏమనుకుంటారు, అసలు నాకు సేఫ్టీ కాదు, నాకు సూట్ కాదు, అవునా? నాకు సేఫ్టీ కాదు, నాకు సూట్ కాదు, ఇది నాకు మనుషులతో మాట్లాడడం కాదు. సేమ్ సిచ్యువేషన్ అంటే ఆ టైంలో నాకు కూడా డ్రైవర్లతో మాట్లాడాలి. నాన్న నేను అప్పటి వరకు సార్ హలో మేడం అన్న వ్యక్తి, నేను వాళ్ళని ఏమని పేరు పెట్టిలో ఏమని అదంతా నాకు సెట్ కాదు నాన్న. ఒక 6 months మా ఇంట్లో ఒక యుద్ధం జరిగింది. అట్ లాస్ట్ ట్రాన్స్పోర్ట్లో అడుగుపెట్టామండి. సో నేను మా ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు మాకు ఒక లారీ ఉండే, ఫస్ట్ ఇయర్ ఒక లారీ, సెకండ్ ఇయర్ ఒక లారీ, థర్డ్ ఇయర్ ఇంకో లారీ, ఫోర్త్ ఇయర్ ఇంకో లారీ, అట్లా 4 లారీస్. ఓకే మంచి లారీ సెట్ చేసుకున్నాం. ఒక 70-80 అప్పుడు అండి, ఇప్పుడు ఇల్లు కాదు, మేము కట్టింది కరోనా ముందు. అప్పుడే మేము 70-80 లక్షలతోని వితౌట్ ఈఎంఐతో ఇల్లు కట్టుకున్నా. దాని వాల్యుయేషన్స్ కనుక ఇప్పుడు వేస్తే అది ఈజీగా 1,50,00,000 ఈజీగా దాటుతుంది, ఎందుకంటే అప్పుడు అంత ఖర్చు లేవు. ఓకే అంటే పర్సన్ ఏదన్నా ప్యాషన్తోని, నేను అప్పుడు లారీ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాదంతా క్యాలిక్యులేషన్ స్టార్టింగ్ ఏదన్నా చేస్తే బిజినెస్ మ్యాన్స్ ఎట్లా ఆలోచిస్తారు, ఎంత పెట్టినా ఎంత వచ్చింది. ఇప్పుడు మీరు చేస్తారు బిజినెస్, మీ టర్న్ ఓవర్ ఎంత అయింది, మంత్లీ పీవీ చూస్తూ ఉంటాం కదా మనం, 1వ తారీఖు మీకు ఎంత పీవీ అయింది ఇంటూ 18 చేసి నాకు ఎంత వచ్చింది లెక్క వేసుకోవాలి. సో అంటే నాకు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చిండే. ఓకే సో ఒక డౌన్లైన్ నెంబర్ ఇచ్చిండు, వెంటనే ఫోన్ చేసిన. సో మనమంతా దాసార్ స్టైల్ ఉంటుంది మనం. ఓకే సో నా పేరు భరత్ కుమార్. సో నేను వెస్టింగ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 274 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 1,44,000 రూపీస్. సో ఇప్పటి వరకు ఒక 10 లక్షలు సంపాదించుకున్నా, 1,76,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా, ఒక 3.5 tonnes బంగారం, ఇవన్నీ చెప్పినాడు. ఇక అన్నీ 1,000 రూపాయలు పెట్టి సామాన్లు కొంటే నాకు ఎంత వస్తాయి. అప్పుడే మా మధుసారి పక్క అదే లక్షత్యం చెప్పురా అది పిస్ట్ నిజంగా వీళ్ళు వాడు మామ చెప్పురా చూడండి. ఒక 3,000 రూపాయలు పెట్టి కొంటే ఎంత, 1,000 రూపాయలు పెట్టి కొంటే 2,000 వస్తాయా? జనాలు అట్లా తాగలేరు జనాలు. అది ఇది స్కామ్ ఇది ఇప్పుడు
ఇప్పుడు స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అందులో 1000 రూపాయలు పెట్టు అట్లా పెడితే ఒకటేసారి ఇట్లా పెరిగింది అనుకో ఆ 1,00,000 అవుతుంది. డేంజర్ గుండెలు దడదడ అంటా ఉంటుంది. అటువంటి బిజినెస్ ఇది. నువ్వు ఎంత పీవీ చేస్తే దాని మీద కంపెనీ క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇస్తాయి. నువ్వు 1000 రూపాయలు పెడితే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న 1000 కంటే ఎక్కువనే అన్న దెబ్బకి ఫోన్ కట్ చేసా. రాజా సార్ ఫోన్ చేశాడు పనికిరాడు నువ్వు మరొకసారి నెంబర్ పెట్టకని చెప్పి. ఇట్లా ఇదే కాదు చాలా మంది ఉన్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్ కొంతమంది ఉంటారు. పొట్టుబొట్టు తిరిగిన సార్ నేను పొట్టుబొట్టు మీటింగ్ చేసిన కానీ ఇన్కమ్ రాలేదు. అదే దానికి ఇప్పుడు కంపెనీ గుట్టిగా అకౌంట్లో డబ్బులు లేదు. సిల్వర్ అయినాము ఒక బ్రాంచ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ 2,000 అయింది మీకు వెంటనే నువ్వు సిల్వర్ అయినా అని చెప్పేసి వెంటనే నీకు 30,000 50,000 లేదు బ్యాంక్లో. నీ టీమ్ స్ట్రక్చర్ ఏంది దాన్ని చూసేస్తుంది. కాబట్టి అది మనం దాని ప్రకారం చేయాలి. ఓకే సో అనదర్ థింగ్ అంటే సో కమింగ్ మనకి డిసెంబర్ కమింగ్ ఈ జనవరి 12th రోజు అంటే ఒక మెగా మీటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ మీటింగ్స్లో ఉన్న పవరే ఈరోజు చూడండి జస్ట్ ఒక 250-200 మంది ఉంటేనే ఈరోజు ఇంత హీట్ ఉంటే మనకి వరంగల్లో దాదాపు ఒక 2,000 మంది వస్తున్నారండి. నెలకి ఒక 15 లక్షలు సంపాదించే వ్యక్తి వస్తున్నారు. ఓకే ఇటువంటి మీటింగ్స్లో మనం అటెండ్ అయితే ఖచ్చితంగా మనకు సెగ అనేది తాకుతుంది. మీటింగ్స్లోకి వెళ్ళే పుట్టిండు భరత్ సార్. ఓకే సో నేను స్టార్ట్ చేసినప్పుడు జనవరిలో సో ఫిబ్రవరిలో గోవర్గల్ ఒక సెషన్ జరిగింది. ఆ సెషన్కి నేను అటెండ్ అయినా. సో బిఎంసీఎం మెంబర్ అనే ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు నాకు తెలియదు అప్పుడు నాకు ఏం తెలియదు గోవర్గల్ స్టోర్ అనే మీటింగ్ ఉంది వెళ్ళాలంటే వెళ్ళినా. ఆ మీటింగ్ అటెండ్ అయితే అక్కడ నుంచి 100 రోజుల్లో నేను క్రౌన్ కంప్లీట్ చేసిన. క్రౌన్ కంప్లీట్ చేసి క్రౌన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. ఏ రోజు కూడా నా పిన్ దిగలేదు. యాజ్ ఆన్ టుడే ఏ రోజు కూడా నా ఉన్న పిన్ నుంచి కిందికి దిగలేదు. అంటే కష్టపడితే ఇక్కడ సక్సెస్ ఉంది. అందరూ కష్టపడండి. ఓకే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. 1,00,000 రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నా కదా ఇక్కడ మీ అందరూ ఈరోజు కూర్చున్నారంటే మన తల మీద ఉన్న శనిగ్రహం మొత్తం తొలగిపోతాయి. ఇవాళ ఈ బిజినెస్ చేయాలంటే నిజంగా ఒక తలరాత ఉండాలి. బిజినెస్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఒక దైవంగా భావించి ఓకే అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తూ టీం వల్ల ఒక ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకుంటూ ఎలాంటి కోపాలు ఎలాంటి సంతోషాలు ఎలాంటి బాధలకు ఎక్కడ లేకుండా ఒక 1 year నేను నా పని చేసుకుంటూ పోతా ఫలితం అనేది దేవునికి వదిలేస్తా అని చెప్పేసి రాత్రి మగళ్ళు కష్టపడండి. ఇక డెఫినెట్గా 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తాను 1 year 1 lakh 2 years 2 lakhs 3 years 3 lakhs 4 years 4 lakhs తీసుకోవచ్చు. మీరు చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఆ ఆపర్చునిటీ అంటే అంత స్కోప్ ఉందా లేదా చూసుకోండి. అంత గ్రోతింగ్ ఉంటుందా లేదా చూసుకోండి. 5 ఏళ్ళ నుంచి చేస్తారు మీరు ఏదో జాబ్ ఉద్యోగం. ఇంకో 5 ఏళ్ళు చేసినా అది డబల్ ట్రిపుల్ అనేది కాదు. జస్ట్ చూడండి జీరోగా ఉన్న నేను ఈరోజు దాదాపు ఒక 10 లక్షలు సంపాదించిన ఒక 1 yearలో. ఇదే 10 లక్షలు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఇప్పుడు 50,000 60,000 1 year చేసుకున్న 6 లక్షలు 7 లక్షలు వస్తాయి. నేను గోవర్కర్లో నా ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్ల ద్వారా అప్పుడప్పుడు ఇట్లాంటి ఫిజికల్ మీటింగ్ ద్వారా బిజినెస్ చేస్తున్నా. ఏమి ఒక లైఫ్లోకి వెళ్తాం. ఒక డౌన్ అండ్ రూపంలో ఒక లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ శక్తి ఏంటిదో వాళ్ళకి ఒకసారి తెలియజేసి ఇగో ఇది నువ్వు తలుచుకుంటే ఇది చేయగలుగుతావు నీతో నవ్వుద్ది అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని భయంకరంగా లేపి వాళ్ళకి ఈ విన్నింగ్ టీమ్ని సిస్టమ్ అటాచ్ చేస్తాం. జస్ట్ ఏమైతుంది ఒక 3 months 6 monthsలో సిల్వర్ గోల్డ్ స్టార్ అయిపోతారు. ఇదే కదా బిజినెస్. సో ఏం లేదు ఒక లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి ఎన్లైట్ చేస్తే బిజినెస్. దానికంటే ముందు ఫస్ట్ మనం ఎన్లైట్ కావాలి. మనం ఎన్లైట్ కావాలంటే ఇంట్లో కూర్చుంటే కానీ జూమ్లో అటెండ్ అయితే కానీ ఇలాంటి మీటింగ్లోకి వస్తాయి. ఇప్పుడు వర్ధమన్ సార్ పక్కన ఒక సెల్ఫీ దిగి ఒక షేకర్ ఇస్తే నాకైతే పొగలు వెళ్తాను లోపలికి. సెగలు తాకుతానే చెప్తున్నా. ఈ సెగలు మీకు తాకనంత వరకు కొంతమంది మీటింగ్కి వచ్చే సెగలు ఆకించుకోరు. నాకు ఇలాంటి మీటింగ్లకు అయితే భయంకరంగా మండుతూ ఉంటాను. సో అలాంటి మీటింగ్స్ అండి. సో మన జనవరి 12th జరుగుతుంది. బిగ్ వేలో మీరు రండి, అటెండ్ అవ్వండి, ఫ్రంట్ రోలో కూర్చోండి, తాకించుకోండి సెగ. ఓకే నిప్పంటించుకొని బయటికి పోయి అందరికీ నిప్పంట పెట్టండి. సో నేను చేసింది అదే అండి. ఫిబ్రవరిలో అటెండ్ అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భయంకరంగా చేసిన మామూలుగా కాదు. నిద్ర లేదు, తిండి ఏది లేదు. నాకు వెస్టీజ్. ఎవరికైనా మోసం చేస్తానా? మనం మోసం చేస్తున్నామండి. ఇప్పుడు హెల్త్ టాబ్లెట్స్ ఉన్నాయి. నా పైనోడు వాడిను తగ్గింది కాబట్టి నేను వాడతానా? నన్ను చూసిన కిందలు వాడతాను. నా పైనోడికి డబ్బులు వచ్చినాయి, నాకు డబ్బులు వస్తాయి. నన్ను చూసిన కిందలు. ఇక్కడ మోసం ఉందా? మోసం ఏం లేదు కదా. చిన్న పనులు వాడాలి, వాడిపించాలి. వాడితే ఆరోగ్యం వస్తుంది, వాడిపిస్తే ఆదాయం వస్తుంది. దీనిలో చీటింగ్ ఉందా?
ఇట్లా ఏమన్నా ఓకే. సో ఇలాంటి పనులు చేయండి, డెఫినెట్గా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ బ్యాక్ టు హోస్ట్. ఓకే, సో ఎంతమంది యూసిటీ కావాలని ఉంది? ఓకే, సో భరత్ సార్ 1 year లో కొట్టారు. మీరు 365 days కాదు 364 లో కొట్టండి, మీరు వినేరండి. ఓకేనా? దిస్ ఇస్ ఛాలెంజ్. ఓకే, సో అగైన్ ఒక బ్రాండ్ న్యూ యూసిటీ ఒక ఫోటో.